ఎక్కువ క్లోజ్ ఎవరితో ఉంటాడు రాము? రాము హ్మ్. మా యాక్చువల్లీ అతను ఫోక్లో మా టీం అందరితో చాలా క్లోజ్. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. హ్మ్. ఇంకా అరుణ్ అని అతని ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. కరుణాకర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. ఇంకా మా టీం శేఖర్ వైరస్ మాస్టర్, హ్మ్. అందరితో క్లోజ్ అయినండి. ఓకే. అయితే ఒక తాండలో ఉండే అబ్బాయి యా సో ఇంత ప్రపంచము గుర్తించే విధంగా సాంగ్ చేయడం యా ఇదంతా చేయడం చూస్తుంటే అంటే మీరు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి Yeah. అంటే వాళ్ళకి ఫస్ట్ ఏమన్నా స్ట్రగుల్స్ ఏమన్నా ఉండేనా వాటి గురించి ఏమన్నా? చాలా స్ట్రగ్లింగ్స్ ఉన్నాయండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా స్ట్రగ్లింగ్. అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఒక కూలి పని చేసుకునే వాళ్ళే డెఫినెట్గా. ఇక్కడ కూడా కాదు, వాళ్ళ కూలి పని కోసం ముంబైకి వెళ్ళేవాళ్ళు. ఓకే. ముంబైకి వలస వెళ్ళి వచ్చేవాళ్ళు. 3 నెలలు అక్కడ 3 నెలలు ఇక్కడ ఇట్లా పని చేసుకునేవాళ్ళు. అంత స్ట్రగ్లింగ్ ఫ్యామిలీలో వచ్చాడు మనోడు. ముంబైలో ఒకరోజు వాళ్ళకి తినడానికి తిండి లేని టైంలో కూడా ఏం చేశాడంటే అక్కడ వేరే ఒక అతను ఎవరో అంటే చెత్త ఏరుకునే అతను అక్కడ ఉన్న బాటిల్స్ అవి ఏరుతున్నాడంట. ఆ టైంలో రాము ఇంట్లో ఫుడ్ లేక ఇంట్లో వాళ్ళ పరిస్థితిని చూడలేక బయటకు వచ్చిన సమయం అది. ఓకే. అక్కడ చూసి అతను అడిగాడంట క్వశ్చన్, ఈ బాటిల్స్ అన్ని తీసుకొని నువ్వేం చేస్తావని. ఇవన్నీ అమ్మితే నాకు పైసలు వస్తాయని చెప్పిండంట. హ్మ్. మనోడు వెంటనే ఏం చేశాడంటే మనోడు కూడా సేమ్ ఆ బాటిల్స్ అన్ని తీసుకొని వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి తీసుకొని వెళ్ళి ఒక 300 రూపాయలు ఎంతో సంపాదించుకొని తీసుకెళ్ళి ఇంటికి కొంచెం బియ్యం, కొంచెం పప్పు ఇవన్నీ ముంబైలో ఉన్నప్పుడా? ముంబైలో ఉన్నప్పుడు అండి. ఓకే. ఇంత స్ట్రగ్లింగ్ నుంచి వచ్చాడు రాము. ఓకే. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నుంచి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ, ప్రపంచానికి ఒక మంచి ప్రపంచం అంతా చూసి ఒక మంచి హిట్ పాటనిచ్చాడు. మంచి పొజిషన్లో ఉన్నాడు. ఓకే. సో అంటే